Hi, welcome to everyone. Welcome to my channel Tirupati Rider. Today ride వచ్చి కాఫీ అండ్ టుడే రైడ్ వచ్చి వీకెండ్ రైడ్ వెళ్తున్నా. జస్ట్ ఈరోజు 3 or 4 ప్లేసెస్లో అనుకున్నారు. విచ్ ప్లేస్ ఈజ్ నాట్ కన్ఫర్మ్. సో ఆల్రెడీ చాలా లేట్ అనమాట. ఇందాకే మా ఫ్రెండ్ బ్రో కూడా కాల్ చేసి బ్రో నువ్వు ఇంకా లేటు అన్నారు. జస్ట్ అజర్లీ హాస్పిటల్ వెళ్తున్నా. సో ఇది సమ్మర్ కదా, సమ్మర్ కాబట్టి కొద్దిగా సన్ రైజ్ అనేది అర్లీగానే వచ్చేస్తుంది. సో చూద్దాం. చాలా అయితే నార్మల్, అటు హెవీ కాదు అటు లో కాదు, అటుంది. బట్ రైడ్కి ఓకే. కాకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రైడ్ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే టెంపరేచర్స్ వల్ల. యాక్చువల్గా ఎప్పుడు మీట్ అయ్యే పాయింట్ టబోన్ మన రోజు. సో సేన్స్ పాయింట్ మీటింగ్స్ పాయింట్. సో చూద్దాం. జస్ట్ జస్ట్ అంతకుముందు ఒకసారి కేఫో విజయ కేఫో ఆగినాము. జస్ట్ సేమ్ స్పాట్ జస్ట్ కంప్లీట్ చేసుకొని బెన్నీలి రైడర్ పెట్టి కమ్రో. ఓకే స్టార్ట్. బ్యూటిఫుల్ సన్రైజ్. Wow. సో యాక్చువల్గా ఈరోజు వచ్చి టోటల్ 5 బైక్స్. ఫస్ట్ బైక్ KTM అడ్వెంచర్, సో లీడ్ పొజిషన్. సెకండ్ బైక్ వచ్చి బెనీలీ 300. థర్డ్ బైక్ వచ్చి హార్లీ డేవిసన్. ఫోర్త్ వచ్చి KTM డ్యూక్ 390. ఫిఫ్త్ వచ్చి BMW F900.
నాకు లీడ్ ఇస్తే నా ప్రాబ్లం. వాళ్ళ కోసం అందరికీ ఎదుక్కుంటా ఉంటాను, నేను స్లోగా వెళ్తాను. ఎందుకంటే నన్నే తిట్టుకుంటారు, చూడు బ్రో స్లోగా వెళ్తున్నాడని. సో యాక్చువల్గా మేము కోడూరు రూట్ అంటే చాలా కడప రూట్ కదా, టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని అనుకున్నాము. బట్ టెంపరేచర్ చాలా కూల్గానే ఉంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇటుపక్క చెట్లు, ఈ మామండూరు రూట్ అంతా కొద్దిగా ఫారెస్ట్ కాబట్టి చాలా కూల్గానే అయితే ఉంది. వెహికల్స్ అంతా కంఫర్టబుల్గానే ఉంది. ట్రాఫిక్ కూడా కొద్దిగా తక్కువే. సో ఈ వీడియో మీరు చూసినది ప్రతి ఒక్కరు పూర్తి వరకు చూడాలని నేను కోరుకుంటున్నాను, ప్రతి ఒక్క వ్యూవర్ని కూడా. ఎందుకంటే మేము చేసే రైడ్స్ అన్నీ చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. సో స్పీడ్ అనేది విత్ ఇన్ ద స్పీడ్లోనే వెళ్తాం. ఒక ఫ్రంట్ వెళ్ళే అతను లీడ్ తీసుకుంటాడు, మాకు కమ్యూనికేట్ చేస్తాడనమాట. మనకి ముందర వెహికల్ ఏమొస్తుంది, వెనకాల వెహికల్ ఏమొస్తుంది, సిగ్నల్ ఎక్కడుంది, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ ఉన్నాయి, కర్వ్స్ ఎక్కడ ఉంది, ఏదైనా డాగ్స్ వస్తున్నాయా లేదా అన్న విధంగా ఈచ్ వన్ కమ్యూనికేట్ చేసుకొని రైడ్స్ చేస్తాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ రైడ్స్లో మేము చేసేదంతా యూనిక్గానే చేస్తాం. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పిన యూనిక్గానే చేస్తామని. ఎందుకంటే మా గ్రూప్లో వచ్చి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వేరింగ్ ద హెల్మెట్, .it సర్టిఫైడ్ హెల్మెట్స్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏమంటే రైడింగ్ గేర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం. థర్డ్ ఏమంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బైక్. ఎందుకంటే బైక్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా లేకపోతే రైడింగ్ అనేది సరిగ్గా చేయలేం.
అంతేకాకుండా ప్రతి ఒక్కరు వెహికల్ హ్యాండిల్ చేసేదాన్ని, కేర్ఫుల్గా డ్రైవ్ చేయడం కానీ, సిగ్నల్స్ని ఈచ్ అదర్ కమ్యూనికేట్ చేసుకొని వెళ్ళడం కానీ, మోర్ ఓవర్ అంతేకాకుండా ఇప్పుడు చూసారంటే విజయ్ బ్రో చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తానమాట, వెళ్ళొద్దండి, మూవ్ అవ్వద్దండి, ఫార్వర్డ్ ఇలా కమ్యూనికేట్ చేస్తాం. అలా కార్నింగ్ కూడా చేసేటతో కూడా మేము కార్నింగ్లో ఏమంటే ఈచ్ మెంబర్ ఈచ్ రైడర్ టు ఈచ్ రైడర్ 50 feet డిస్టెన్స్ పెడతాం. ఎందుకంటే కార్నింగ్ చేసేటతో ఏ వెహికల్ ఎట్టు వస్తుందో మనకు తెలియదు అనమాట. ఈ వెహికల్స్ వచ్చేది మనము సేఫ్గా కార్నింగ్ చేసినప్పుడు ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు ఒకవేళ బైక్స్ కానీ బ్రేక్స్ కానీ కంట్రోల్ అవ్వాలంటే సో దానికని మినిమం 50 feet డిస్టెన్స్ పెట్టుకొని చేస్తాం, అవాయిడ్ అవ్వడానికి, మేబీ యాక్సిడెంట్స్ అనేది అవాయిడ్ అవ్వడానికి చేస్తాం అనమాట. సో మెయిన్ చాలామంది మేము ఎలా చేస్తామంటే చాలామంది గ్రూప్స్ ఉన్నాయి, ఆంధ్ర సూపర్ బైక్స్ అని వీటి గ్రూప్స్లో ఉంటాయి. వీళ్ళు చాలామంది మా గ్రూప్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళతో. కానీ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అన్నీ చాలా యూనిక్గా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నల్ కానీ, హ్యాండ్ మూమెంట్ కానీ, బ్రేకింగ్స్ కానీ, ముందర ఉండే నేరో రోడ్స్ కానీ అన్నీ. Myself, maybe things will change, but you don't show it if I'm really being honest. I hate that I feel like I'm just a second option. I gave you 80 long months and all I have is some paranoid thoughts I can't look past. So don't tell me things like you still love me, trust me, 'cause we both know కేఫ్ నుంచి ఇప్పుడే కాఫీ తాగేసి అందరూ వన్ బై వన్ ఈచ్ అదర్ టు కమ్యూనికేట్ చేసుకొని రిటర్న్ టు తిరుపతి వెళ్ళిపోతున్నాము. సో ఈ రైడ్ వచ్చి చాలా కంఫర్ట్గా బాగానే జరిగింది. రిటర్న్ వెళ్తున్నాను. సో ఇక్కడ ఏమంటే మెయిన్ మా ఇంటెన్షను జస్ట్ రిఫ్రెష్మెంట్ అనమాట. వీక్లీ మనకి రిఫ్రెష్మెంట్ కోసం జస్ట్ ఈ రైడ్స్ అన్నమాట. సో ఎవరైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళు తిరుపతి సూపర్ బైక్స్ క్లబ్ అని గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో కానీ పింగ్ చేసినారంటే ఎవరైనా ఉండేవాళ్ళు రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ గ్రూప్లో పింగ్ చేస్తే మీకు రిప్లై ఇస్తారు. సో డేట్స్, టైమింగ్స్ అన్నీ చెప్తామన్నమాట. బట్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళకి కంపల్సరీ హెల్మెట్స్, రైడింగ్ జాకెట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మీరు దానిలో కానీ మెసేజ్ కానీ చేసినారంటే, అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్స్ వెంటనే ఏ రోజైతే వెళ్తామో ఆ రోజు అప్డేట్ చేస్తాం అనమాట. సో ఇందులో కైండ్లీ ఫాలో తిరుపతి సూపర్ బైక్స్ క్లబ్ అండ్ ఆల్సో మా ఇన్స్టాగ్రామ్ కూడా మెన్షన్ చేస్తాను, తిరుపతి రైడర్ ముని. సో దీనిలో కూడా ఫాలో అవ్వచ్చు. ప్లీజ్ కైండ్లీ ఫాలో అండ్ సపోర్ట్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చేసే వాల్యుబుల్ సజెషన్స్, మీ ఇచ్చే వ్యూస్, మీరు ఇచ్చే లైక్సే నాకు ఎంతయాజంగా ఉంటుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్లీజ్ కైండ్లీ వాచ్ ఇట్. Tell you to flip the page. I thought you loved me 'cause you knew that I was solid, but you. యాక్చువల్గా టైం వచ్చి టిఫిన్ టైం 10 అయిపోయింది. సో ఇక్కడ రేణిగుంట సైడ్ వచ్చాము. ఈ రేణిగుంట సైడ్లో టిఫిన్ షాప్ అని ఫేమస్ అనమాట, ఇక్కడ అప్పాలని. సో ఇది షాప్ అనమాట, ఈ షాప్లో ఫేమస్. సో ఎట్టా టిఫిన్ అయింది కాబట్టి ఇక్కడ వెజ్, నాన్ వెజ్ కానీ చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చి తినేసి వెళ్తారనమాట. మోహన్ బాబు కానీ,
తిరుపతికి వచ్చినప్పుడు. అండ్ చాలా సెలబ్రిటీస్ చూసినాను నేను ఇక్కడ తినడం కూడా. చాలామంది టేస్ట్ కూడా బాగుందని చెప్పినారు. 1 year బ్యాక్ తిన్నా, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము. అంతేకాకుండా ఇక్కడ విజయ్ బ్రోకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టేస్తాను అన్నాడు. ఎందుకంటే ఆ జనాలు చూసి మాకు ఫియర్ వచ్చేసి భయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చి కోవిడ్ సిచ్యువేషన్ కదా, అందువల్ల ఎవరు భయాలు వాళ్ళకుంటాయి. బట్ చూద్దాం, లోపలికి వెళ్ళి వీలైతే తినేదానికి ట్రై చేస్తాం. ఎక్కువ రష్ ఏంటంటే ప్యాకప్. సో తిరుపతికి వచ్చిన తర్వాత 3 రైడర్స్ వండుకొని లీఫ్ వర్త్ అని ఫేమస్ అనమాట. వాటర్ వాష్ కానీ చైన్ క్లీనింగ్ సర్వీస్ కానీ బాగా చేస్తారని. సో వాళ్ళ ముగ్గురు అక్కడికి వెళ్తా అన్నారు, అభి, కేశవ్ అండ్ భాను. వీళ్ళ ముగ్గురు. విజయ్ బ్రో నేను రిటర్న్ టు హౌస్ అనమాట. సో నేను చేసుకోవచ్చు, కాకపోతే నాకు అక్కడ చేయడం కన్నా నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఏమంటే నా చేతులారా నా బండిని నేను క్లీన్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనమాట. సో అంతేకాకుండా ప్రాపర్ మెయింటెనెన్స్ నేనే చెక్ చేసుకొని నా బండిని ఎవ్రీ టైం చూసుకుంటా. విజయ్ బ్రో చాలా బెండింగ్ కరువులు అంతా బాగా పోతున్నాడు. తిరుపతికి వచ్చి నాకు ఊపు వచ్చిందేమో, ఇంతసేపు ఊపు రాలేదు బ్రోకి, ఇప్పుడు మాత్రం ఊపు వచ్చింది. అందుకని బండి నా పక్కకి ఈ పక్కకి బెండ్ చేసి మరీ వెళ్తున్నాడు. ఇది అన్నమాట మా రైడ్. తిరుపతికి వచ్చాము, చూడండి ఎలా బెండ్ చేస్తున్నాడు చూడండి బ్రో చూసి. ఓకే, విజయ్ బ్రోకి చాలా రైడింగ్ అంటే బాగా ఇష్టం అని అనుకుంటా, అందుకు. సో ఇవాళ వీడియో అయితే ఇదే బ్రోస్. సో ఇవాళ వీడియో అయితే ఇదే. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై ఛానల్. ఎందుకంటే మీరు ఇచ్చే వాల్యుబుల్ వ్యూస్, మీరు ఇచ్చే వాల్యుబుల్ మెసేజెస్ అన్నీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇచ్చే సజెషన్స్ వల్లే నా బైక్ కానీ నేను తీసే వ్లాగింగ్ కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేసినారంటే రైడ్ టు రైడ్ నేను అప్ టు డేట్ అవుతూ వస్తూ ఉంటా. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోస్ అన్నీ చేయడానికి కారణం పెద్ద ప్యాషన్ అంటూ ఏం లేదు, బట్ మంచి వ్లాగర్గా నేమ్ తెచ్చుకోవాలని ఒక గుడ్ ఇంప్రెషన్తో ఈ వీడియోస్ అన్నీ చేయడము. అండ్ మోర్ ఓవర్ ప్లీజ్ కైండ్లీ మై ఛానల్ సబ్స్క్రైబ్ and like and share. Thank you so much. Kindly watch my YouTube channel videos.